ఆశా భోస్లే తన జీవిత ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. చిన్నప్పుడే తండ్రి మరణం, ఆ తర్వాత ఆ బాధ్యతను తను తీసుకొని కుటుంబానికి అండగా నిలిచారు. అంతలోనే అంటే 16 ఏళ్ల వయసులోనే పెళ్లి. వైవాహిక జీవితమైనా సాఫీగా సాగుతుందనుకుంటే ఎన్నో ఎదురు దెబ్బలు. ఒంటరిగా 3 పిల్లల్ని పెంచారు. అయినా విధి వంచింది. 3 పిల్లల్లో 2 పిల్లలు చనిపోవడం ఆమె జీవితంలో మరింత విషాదాన్ని కమ్మేసింది. 92 ఏళ్ల గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. తన సింగింగ్ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. ఎందరో హీరోయిన్లకు ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం గురించి తెలుసుకుందాం. ఆశా భోస్లే తన జీవితంలో 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. కేవలం 16 ఏళ్ల వయసులో గణపతిరావు భోస్లేను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. మొదటి పెళ్లి విఫలమయ్యాక ఆమె సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను 2వ వివాహం చేసుకున్నారు. ఆశా భోస్లే పెద్ద కొడుకు హేమంత్ భోస్లే, ఆయన తన కెరీర్ ప్రారంభంలో పైలట్గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలి కొంతకాలం మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. హేమంత్ 2015లో క్యాన్సర్తో కన్నుమూశారు. ఆశా భోస్లే కూతురు వర్ష అక్టోబర్ 8, 2012న ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఆమె వయస్సు 56 ఏళ్లు. ఆమె ది సండే అబ్జర్వర్, రెడ్డిఫ్ పత్రికలకు కాలమిస్టుగా పనిచేశారు. ఇక ఆశా భోస్లే చిన్న కొడుకు ఆనంద్ భోస్లే, ఆయన బిజినెస్ మేనేజ్మెంట్, ఫిల్మ్ డైరెక్షన్ చదివారు. ఆమె మనవడు హేమంత్ కొడుకు చైతన్య భోస్లే సంగీత ప్రపంచంలో ఉన్నారు. అతను భారతదేశపు మొట్టమొదటి ఏకైక బాయ్ బ్యాండ్ ఏ బ్యాండ్ ఆఫ్ బాయ్స్ లో సభ్యుడు. ఆమె మనవరాలు జానే భోస్లే అంటే ఆనంద్ కూతురు ముంబైలోని ఏఐజార్ యాపిల్ ఇంక్ స్టోర్ను నడుపుతున్నారు. ఆమె వర్ధమాన గాయని, కథక్ డాన్సర్ కూడా. ఆశా భోస్లే తన 8 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడారు. సంగీత చరిత్రలో అత్యధిక పాటలు రికార్డు చేసిన కళాకారునిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను గుర్తించింది. ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, ఇతర భాషల్లో భజనలు, గజల్స్, కవ్వాలీలు పాడారు. సుమారు 12,000కు పైగా పాటలకు తన గాత్రాన్ని అందించిన ఆశా భోస్లేకు దాదాసాహెబ్ ఫాల్కేతో సహా వందలాది గౌరవాలు దక్కాయి. అయితే ఆమెకి ఒక చివరి కోరిక ఉంది. సంగీతమే తన ప్రాణమని, చివరి క్షణంలో కూడా పాడుతూనే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే ఆశా భోస్లే చివరి కోరిక నెరవేరిందా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఆమె ఇటీవల మాజీ టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో కూడా పాట పాడారు. అదే ఆమె చివరి పాట. కానీ ఇదే ఆమె చివరి బహిరంగ ప్రదర్శన అవుతుందని ఎవరూ ఊహించలేదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా ఎన్నో గౌరవాలు అందుకున్న ఆశ హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో తన గాన మాధుర్యాన్ని పంచారు. తన కెరీర్లో 12,000కు పైగా పాటల్ని ఆలపించారు. తెలుగులోనూ 1000 పాటలను ఆలపించారు. ఆశా భోస్లే భౌతికంగా దూరమైన ఆమె పాడిన వేలాది పాటల రూపంలో సంగీత ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. అందుకే భౌతికంగా ఆమె చనిపోయినా ఆమె స్వరానికి మాత్రం మరణం లేదు.